హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 20 మే 2024 షిఫ్ట్ 2 సైకాలజీ. ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త తన స్వీయ సిద్ధాంతంలో స్వీయ సాఫల్యత ధోరణిని నొక్కి చెప్పారు. 1 కార్ల్ రోజర్స్, 2 జీన్ పియాజే, 3 చామ్స్కీ, 4 కోల్బర్గ్. ఆన్సర్ 1 కార్ల్ రోజర్స్. సృజనాత్మకత ఆలోచన ప్రక్రియలో విశ్రాంతి దశలో అచేతన మనస్సు యొక్క ప్రయత్నాల ద్వారా పరిష్కారం ఉద్భవించే దశ. 1 సన్నాహక దశ, 2 ప్రకాశ దశ, 3 గుప్త దశ, 4 నిరూపణ దశ. ఆన్సర్ 3 గుప్త దశ. బ్రూనర్ ప్రకారం వాస్తవంగా అభ్యసనం అనేది కనుగొనడం ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు 1 పాఠ్యపుస్తకాన్ని అనుసరించాలి, 2 సిలబస్ను హడావిడిగా పూర్తి చేయాలి, 3 ప్రధానంగా పునఃస్మరణ ప్రశ్నలను ఉపయోగించాలి, 4 విద్యార్థులలో ప్రశ్నించే ఆలోచన విధానానికి తోడ్పడాలి మరియు ప్రోత్సహించాలి. ఆన్సర్ 4 విద్యార్థులలో ప్రశ్నించే ఆలోచన విధానానికి తోడ్పడాలి మరియు ప్రోత్సహించాలి. బోధనాభ్యసన కృత్యంలో విద్యార్థి యొక్క నిష్పాదన ఉపాధ్యాయుల సామర్థ్యం యొక్క ఫలితం. ఈ స్టేట్మెంట్లో నిష్పాదన 1 స్వతంత్ర చరం, 2 పరతంత్ర చరం, 3 జోక్య చరం, 4 అదనపు చరం. ఆన్సర్ 2 పరతంత్ర చరం. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలో పిల్లవాడు వస్తు స్థిరత్వ భావనను పొందుతాడు. 1 పూర్వ ప్రచాలక, 2 మూర్త ప్రచాలక, 3 అమూర్త ప్రచాలక, 4 ఇంద్రియ చాలక. ఆన్సర్ 4 ఇంద్రియ చాలక. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు, సమరూప కవలలు కూడా అనేది ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. 1 వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది, 2 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, 3 వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, 4 వికాసం సంచితమైనది. ఆన్సర్ 2 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. తాము పెళ్ళికి వెళ్ళి వచ్చే వరకు తన తాతయ్య దగ్గర ఉండమని తమ పిల్లవాడిని అతని తల్లిదండ్రులు అడిగారు. ఐస్ క్రీమ్ తినడానికి అనుమతించే షరతుతో పిల్లవాడు అంగీకరించాడు. కోల్బర్గ్ ప్రకారం పిల్లవాడు ఈ నైతిక వికాస దశలో ఉన్నాడు. 1 పూర్వ సాంప్రదాయ నైతికతలోని 2వ దశ, 2 సాంప్రదాయ నైతికతలోని 4వ దశ, 3 ఉత్తర సాంప్రదాయ నైతికతలోని 5వ దశ, 4 ఉత్తర సాంప్రదాయ నైతికతలోని 6వ దశ. ఆన్సర్ 1 పూర్వ సాంప్రదాయ నైతికతలోని 2వ దశ. జ్ఞాన సముపార్జన విలువల వికాసం మరియు బహుళ నైపుణ్యాల నిర్మాణంలో బోధనా మాధ్యమంగా దీనిని ఉపయోగించాలని NCF
2005 సిఫార్సు చేసింది? 1 కళ, 2 శాంతి, 3 పని, 4 ఆరోగ్యం మరియు వ్యాయామ విద్య. ఆన్సర్ 3 పని. SQ4R టెక్నిక్లో క్యూ అక్షరం సూచించినది? 1 నాణ్యత, 2 పరిమాణం, 3 ప్రశ్న, 4 వరుస. ఆన్సర్ 3 ప్రశ్న. పిల్లవాడు పుట్టకముందే కనుగొనగలిగే వికాసం? 1 ఉద్వేగ వికాసం, 2 శారీరక వికాసం, 3 నైతిక వికాసం, 4 సాంఘిక వికాసం. ఆన్సర్ 2 శారీరక వికాసం. కింది వాటిలో సంజ్ఞానాత్మక సామర్థ్యం కానిది? 1 ప్రత్యక్షం, 2 వివేచనం, 3 స్మృతి, 4 శ్వాసక్రియ. ఆన్సర్ 4 శ్వాసక్రియ. కింది ప్రవర్తనలలో 1 అభ్యసనం అనేది తప్పనిసరిగా వ్యక్తుల వికాసాన్ని సూచించాల్సిన అవసరం లేదని తెలుపుతుంది? 1 అహంకారంగా ఉండటం, 2 ఇతరులను గౌరవించడం, 3 సమయపాలన పాటించడం, 4 పరిశుభ్రతను కలిగి ఉండటం. ఆన్సర్ 1 అహంకారంగా ఉండడం. కింది వాటిలో ఉపాధ్యాయ అభ్యాసకుల మధ్య మంచి సంబంధాన్ని పెంపొందించడంలో సహాయపడనిది? 1 అవకాశాలు కల్పించడం, 2 ఇష్టమైన విద్యార్థులను ఎంచుకోవడం, 3 ఓపికగా వినడం, 4 నిర్మాణాత్మక విమర్శ. ఆన్సర్ 2 ఇష్టమైన విద్యార్థులను ఎంచుకోవడం. ఒక వ్యక్తి తన పరిసరానికి తనకు మధ్య మరింత సామరస్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి తన ప్రవర్తనను మార్చుకునే ప్రక్రియ? 1 సర్దుబాటు, 2 అవధానం, 3 ప్రజ్ఞ, 4 ఆప్యాయత. ఆన్సర్ 1 సర్దుబాటు. కింది వాటిలో అభ్యాసక కేంద్రీకృత ఉపగమం యొక్క లక్షణం? 1 విద్యార్థులు ఉపాధ్యాయుడు మాట్లాడేది వింటారు, 2 ఉపాధ్యాయుడు చర్చకు ఎలాంటి అవకాశం కల్పించడు, 3 విద్యార్థులు ఆవిష్కర్తల స్థానంలో ఉంటారు, 4 ఉపాధ్యాయుడు అధ్యయన అంశాలను ఎంపిక చేస్తాడు. ఆన్సర్ 3 విద్యార్థుల ఆవిష్కర్త స్థానంలో ఉంటారు. ఒక పరిశోధకుడు పిల్లల సామాజిక అభివృద్ధి అంశాన్ని అధ్యయనం చేయాలనుకుని ఒక పాఠశాలలోని 2వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసుకున్నారు. అతను పిల్లల ప్రవర్తనను సహజ పరిస్థితులలో గమనించుటకు తనని గమనించకుండా వారిని వివిధ పరిస్థితులలో అనగా కొన్నిసార్లు పాఠశాలలో మరికొన్నిసార్లు పాఠశాల వెలుపల వారి ఇంటితో సహా గమనించడం ప్రారంభించాడు. ఇక్కడ పరిశోధకుడు ఉపయోగించిన పద్ధతి: 1 ప్రయోగాత్మక పద్ధతి, 2 అంతఃపరిశీలన పద్ధతి, 3 నియంత్రిత పరిశీలన పద్ధతి, 4 సంఘటన రచనాత్మక పద్ధతి. ఆన్సర్ 4 సంఘటన రచనాత్మక పద్ధతి. కింది వాటిలో 1 పిల్లలలో భావోద్వేగ ప్రమాదాలకు దారితీయవచ్చు? 1 ప్రియమైన వారిని కోల్పోవడం, 2 అధిక భావోద్వేగ ప్రజ్ఞ, 3 తాత నానమ్మల భావోద్వేగ మద్దతు, 4 ఒత్తిడి చేయని ఇంటి వాతావరణం.
ఆన్సర్ 1 ప్రియమైన వారిని కోల్పోవడం. కింది వాటిలో విస్మృతికి కారణం కానిది. 1 అభ్యసించిన తర్వాత ఎక్కువ సమయం గడిచిపోవడం. 2 ఇతర విషయాల జోక్యం. 3 ఓ అనుచితమైన నిల్వ. 4 సానుకూల బదలాయింపు. ఆన్సర్ 4 సానుకూల బదలాయింపు. పరిశీలన మరియు నమూనా ద్వారా అభ్యసించడం అనేది అభ్యసనానికి సమర్థవంతమైన సాధనంగా నిరూపించబడింది అని నొక్కి చెప్పే సిద్ధాంతం. 1 యత్నదోష సిద్ధాంతం. 2 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. 3 సంకేత అభ్యసనం. 4 నిబంధిత సిద్ధాంతం. ఆన్సర్ 2 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. కింది వాటిలో ప్రేరణను కొనసాగించడం తోడ్పడనిది. 1 పిల్లలు అభ్యసన అంశాలతో సంబంధాన్ని ఏర్పరచుకొని దానిలో విలువలు తెలుసుకునే విషయాలను ఎంచుకోవడం. 2 పిల్లలు వాస్తవమైన లక్ష్యాలను ఏర్పరచుకునేలా చేయడం. 3 ఎక్కువ సమాచారం సేకరించి ఓ అభ్యాసకుడికి అందించడం. 4 పిల్లలు కనుగొనుటకు కుతూహలాన్ని రేకెత్తించే వివిధ బోధనా పద్ధతులను ఉపయోగించడం. ఆన్సర్ 3 ఎక్కువ సమాచారం సేకరించి అభ్యాసకుడికి అందించడం. స్వయంచాలకంగా ఉండేలా తరచుగా పునరావృతమయ్యే ప్రవర్తన. 1 వైఖరి. 2 సహజ సామర్థ్యం. 3 అభిరుచి. 4 అలవాటు. ఆన్సర్ 4 అలవాటు. ఆర్టీఈ చట్టం 2009 షెడ్యూల్లో ఇవ్వబడిన నిబంధనలు మరియు ప్రమాణాల ప్రకారం 1 నుండి 5 తరగతులకు గాను 60 మంది విద్యార్థులకు ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 1 2 2 3 3 4 4 5. ఆన్సర్ 1 2. మూర్తిమత్వానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. 1 మూర్తిమత్వం అనేది ఒక వ్యక్తి యొక్క అన్ని ప్రవర్తన నమూనాలను కలిగి ఉంటుంది. సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక. 2 సమరూప కవలలు ఒకే మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు. 3 మూర్తిమత్వం అనేది అనువంశికత నుండి మాత్రమే ప్రాప్తిస్తుంది. 4 అన్ని జీవులకు మూర్తిమత్వం ఉంటుంది. ఆన్సర్ 1 మూర్తిమత్వం అనేది ఒక వ్యక్తి యొక్క అన్ని ప్రవర్తన నమూనాలను కలిగి ఉంటుంది. సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక. సమగ్ర శిక్షా పథకం కింద CWSN బాలికలకు స్టైఫండ్గా నెలకు ఇచ్చే మొత్తం 1 500 రూపాయలు. 2 1000 రూపాయలు. 3 200 రూపాయలు. 4 300 రూపాయలు. ఆన్సర్ 3 200 రూపాయలు. బుద్ధి మాంద్యత గల పిల్లలకు విద్యను అందించడంలో ఈ విధానాన్ని సముచితమైనదిగా పరిగణించవచ్చు. 1 సమృద్ధిమత్వం. 2 త్వరణం. 3 ఉన్నత స్థాయి కోర్సులను అందించడం. 4 వైయక్తిక బోధన. ఆన్సర్ 4 వైయక్తిక బోధన. వైగోట్స్కీ ప్రకారం 2 సంవత్సరాల వయసు నుండి ఒక వ్యక్తిలో క్రమానుగతంగా కనిపించే భాష యొక్క 3 రూపాలు. 1 వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు, సాంఘిక మాటలు. 2 అంతర్గత మాటలు, వ్యక్తిగత మాటలు, సాంఘిక మాటలు. 3 వ్యక్తిగత మాటలు, సాంఘిక మాటలు, అంతర్గత మాటలు. 4 సాంఘిక మాటలు, వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు.
ఆన్సర్ 4 సాంఘిక మాటలు, వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు. కార్యక్రమయుత అభ్యసనం అనేది దీని యొక్క అనువర్తనము. 1 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, 2 కార్యసాధక నిబంధన సిద్ధాంతం, 3 యత్న దోష అభ్యసన సిద్ధాంతం, 4 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ 2 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. కింది వాటిలో కొండ గుర్తుల సాధనం కానిది. 1 లోకై పద్ధతి, 2 పెగ్ వర్డ్ పద్ధతి, 3 కీవర్డ్ పద్ధతి, 4 రీకాల్ పద్ధతి. ఆన్సర్ 4 రీకాల్ పద్ధతి. అభ్యాసకుల కేంద్రీకృత పరిసరంలో 1 విద్యార్థి నిష్క్రియాత్మకంగా సమాచారాన్ని పొందుతాడు, 2 ఉపాధ్యాయుడు విద్యార్థికి జ్ఞానం ప్రసారం చేస్తాడు, 3 విద్యార్థి బట్టి పద్ధతి ద్వారా మాత్రమే జ్ఞానాన్ని పొందుతాడు, 4 విద్యార్థి జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. ఆన్సర్ 4 విద్యార్థి జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. కింది వాటిలో బోధన యొక్క ప్రీ యాక్టివ్ దశకు సంబంధించిన కృత్యం కానిది. 1 పద్ధతుల ఎంపిక, 2 విషయ ఎంపిక, 3 సంబంధిత TLM ఎంపిక, 4 ఎంచుకున్న విషయం యొక్క ప్రదర్శన. ఆన్సర్ 4 ఎంచుకున్న విషయం యొక్క ప్రదర్శన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.